అమ్మా క్షుణ్ణంగా చదువుతాలేవి रोड ले पीछे पूरे जगनमोहन रेड्डी के सुरक्षित में काम करूँ जगनमोहन रेड्डी गाరు నాకు సీట్ ఇవ్వకపోతే పనులు కూడా చేసే నాదులు లేడు ఏమా మీ నెత్తి మీద ఇస్తాడమ్మా చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు డ్వాక్రా రుణం కానీ రైతు మాఫీ కానీ ఏది జరగలేదు ఇంకా ముందు ఇంకా మా నడ్డీర కొట్టే టైంలో పనిలో ఉన్నాడు ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఏమా ఆశీర్వాదం ఓకే అమ్మ దీంట్లో చంద్రబాబు చేసిన రండి చంద్రబాబు ఏ అయితే మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడో ఏమైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదు రుణమాఫీ కానీ నిత్యావసర ధరలు అన్ని పెంచేసి దీంట్లో ఇవన్నీ రాసి ఉన్నాయి ఇవన్నీ మీరే చూసి న్యాయ నిర్ణేతలుగా మీరే చదివి ఏ అయితే చేశాడో చెప్పి మేనిఫెస్టోలో పెట్టినవి ఏమీ నెరవేర్చలేదమ్మా మీరే రైట్ కొట్టి మాకు మేము వచ్చి మీకు ఈరోజు 40 డివిజన్లో గడప గడప కార్యక్రమం మొదలుపెట్టాం అలాగే మంచి స్పందన వస్తుంది ఈ గడప గడప కార్యక్రమంలో చాలా చంద్రబాబుకు వ్యతిరేకంగా చాలామంది మేమైతే ఎలా బతకాలి మా మీద భారాలు మోపుతూ ఈ అధికారాన్ని చలాయిస్తున్నాడు చంద్రబాబు ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి అడుగుతున్నారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇంకా మేము 3 సంవత్సరాలు భరించాలా అనే ప్రశ్న మాకు అడుగుతున్నారు జనాలు అలాగే డ్వాక్రా రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ కానీ నిత్యావసర ధరలు పెంచేసి మధ్యతరగతి వాళ్ళకి ఎటువైపు బతకనీయకుండా చేస్తున్నాడు అని చెప్పి ఒక్కొక్కరు ఏ గడప గడపకి వెళ్ళినా మాకు అదే మాట ఎదురవుతుంది అలాగే రాత్రి మందిరాలు మసీదులు చర్చిలు కూలగొడుతూ అదేదో అభివృద్ధి అంటున్నాడు కానీ అభివృద్ధి కాదది జనాల్ని అందరి మనోభావాలను దెబ్బతీస్తూ ఏ ఒక్క అభివృద్ధి కూడా ఎక్కడిది అక్కడ పడినట్టు అలాగే ఉంటుంది పుష్కరాలు మాకిలాంటి పుష్కరాలు వద్దు బాబు అంటున్నారు జనాల నెత్తి మీద భారం వేస్తూ ఇలాగా అభివృద్ధి అని చెప్పేసి జనాలకు రోడ్డు మీద పడేస్తూ ఈ రాక్షస పాలన సాగిస్తున్న చంద్రబాబుకి రానున్న కాలంలో బుద్ధి చెప్తారని చెప్పేసి ప్రజలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఈ పాలన మాకు ఇలాంటి పాలన మాకు అవసరం లేదు ఎందుకైనా మేము గెలిపించుకున్నాము దేవుడా అని చెప్పేసి బాధపడుతున్నారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 40వ డివిజన్లో గడప గడపకి వైఎస్ఆర్ అని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఆసిఫ్ గారితో కలిసి ఈరోజు మరి ఇక్కడ గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి నిజంగానే బూటకపు వాగ్దానాలతో ఒక మాట చెప్పి ఓట్లు వేయించుకుని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు మరి ఈ దుష్టపాలన ఎప్పుడు అంతమవుతుందా అని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు మరి రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో సరి అయిన బుద్ధి చెప్తామని కూడా ప్రజలు చెప్పడం జరుగుతుంది కనీసం 10 మార్కులు కూడా వస్తాయో లేదో అన్న డౌట్ అయితే ప్రజలు సైతం వ్యక్తం చేస్తున్నారు